హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక, తమిళనాడు తీరాలకి ఆనుకొని ఏర్పడినటువంటి అల్పపీడనము వాయుగుండంగా మారడం జరిగింది. దీని ప్రభావంతో గడిచిన 24 గంటల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఆ జిల్లాల్లో పలుచోట్ల చలిగాలితో కూడుకున్నటువంటి మోస్తారు వర్షపాతం అయితే నమోదవుతోంది. ఇప్పటికీ మనకు ఈ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురము ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలైతే కురుస్తూనే ఉన్నాయి. ఇక దీని ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది? ఎక్కడెక్కడ ఇంకా మనకు వర్షాలనేటువంటివి ఎన్ని రోజుల పాటు పడే అవకాశాలైతే ఉండొచ్చు? ఈ వివరాలన్నిటి గురించి మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా విజిట్ చేయండి. అక్కడ కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. వెదర్‌కు సంబంధించి, స్కీమ్స్‌కు సంబంధించి అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే మనకు ఈ శ్రీలంక, తమిళనాడు తీరాలకి ఆనుకొని ఏర్పడినటువంటి అల్పపీడనము వాయుగుండంగా మారడం జరిగింది. దీని ప్రభావంతో మనకు 10వ తారీఖు నుంచి వాతావరణంలో మార్పులనేటువంటివైతే రావడం జరిగింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అనంతపురము, చిత్తూరు, అలాగే నెల్లూరు, తిరుపతి అండ్ దీంతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనకు ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం అయితే నమోదవుతూ ఉందన్నమాట. గడిచిన 24 గంటల్లో ముఖ్యంగా వచ్చేసి ఈ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ కొంచెం మోస్తరుగా కూడా వర్షపాతం అనేది మెండుగా కూడా పడడం అయితే జరిగాయన్నమాట. సో, నిన్నటితో పోల్చుకున్నట్లయితే ఈరోజు వర్షపాతం అనేది కొంచెం ఎక్కువగానే నమోదవ్వడం జరిగింది. మరొక వైపు వచ్చేసి చలిగాలులు కూడా వీస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఇక ప్రస్తుతానికి మనకు వెదర్ అనేది ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి? రానున్నటువంటి 24 గంటల పాటు వాతావరణం ఎలా ఉండబోతుంది? ఈ వివరాలన్నింటి గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా తెలుసుకుందాం గైస్. ఇది ప్రస్తుతం ఈరోజు ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతానికి మనకు ఈ అల్పపీడనం అనేది ఇక్కడ కేంద్రీకృతమైతే అయింది. ఆల్మోస్ట్ ఆల్ మనకు చెన్నైకి దగ్గరగా అయితే అది కేంద్రీకృతమైందే అయిందనమాట. సో, చెన్నైకి దగ్గరగా ఉంది కాబట్టి చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు, మన ఏపీలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ చిత్తూరు, అలాగే అనంతపురము, నెల్లూరు, తిరుపతి డిస్ట్రిక్ట్స్‌లో ఈ 4 డిస్ట్రిక్ట్స్‌లోనే మనకు వర్షాలనేటువంటివైతే కురుస్తూ ఉన్నాయి. అది కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతమే. అండ్ దీంతో పాటుగా ఈరోజు మనకు ఈ రాయలసీమ జిల్లాల్లో కడప, కర్నూలు, రాజంపేట, రాయచోటి ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలనేటువంటివైతే పడుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? ప్రస్తుతానికి సంబంధించి. ఇక ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, సో, ఈ గుంటూరు, బాపట్ల, చీరాల వరకైతే వర్షాలనేటువంటివి లేవు కానీ క్లైమేట్ మాత్రము చల్లదనంగా మబ్బులతో కప్పబడి ఎండ లేకుండా అయితే ఉందన్నమాట. ఈరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా. ఓకేనా? సో, ఇలా అయితే ఉందండి. ఇక రేపటి సంగతైతే చూద్దాం. సో, దీని ప్రభావంతో మనకు ఈ హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో కూడా ఈ తెలంగాణ స్టేట్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలనేటువంటివైతే పడుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ శాటిలైట్ ఇమేజ్‌లో. ఓకేనా? ఇక రేపు 12వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనేది ఎలా ఉందో క్లియర్‌గా ఈ ఇమేజెస్ ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఓకేనా? సో, ఇది రేపు మనకు ఎర్లీ మార్నింగ్ సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, రేపు మార్నింగ్ కల్లా ఈ అల్పపీడనం అనేది కొంచెంగా ఈ దిశగా అయితే కదలడం జరిగింది. ఓకేనా? సో, ఇది కొంచెంగా ఇట్లా కదులుతూ ఈ అరేబియా సీస్‌లోకొచ్చి తీరమైతే దాటేయడం జరుగుతుందనమాట. దీని ప్రభావం అనేది మనకు రేపే లాస్ట్ అంటే 12వ తారీఖునే ఉంటుంది ఎక్కువగా. ఇక 13వ తారీఖు నుంచి నార్మల్‌గా కొంచెంగా ఎండ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. బట్ చలి సీజన్ కాబట్టి ఇది ఎక్కువగా మంచనేదైతే కురిసొచ్చే అవకాశాలైతే ఉండొచ్చు. రేపు ఉదయం నుంచి కూడా మనకు ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు, ఈ చిత్తూరు డిస్టిక్కు, అనంతపురము, నెల్లూరు, అలాగే తిరుపతి
ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయ్యేటువంటివి అయితే కురుస్తాయి రేపు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు. ఓకేనా. సో మ్యాక్సిమం మనకు ఎల్లుండి నుంచి అయితే వర్షాలు అయ్యేటువంటివి అయితే ఆగే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఎల్లుండి నుంచి ఎండ అనేది కొంచెం కొంచెంగా వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు. సో అంతేకాని రేపు కూడా మనకు ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఎక్కడ ఎఫెక్ట్ అయితే ఉండదు ఈ అల్పపీడనం ప్రభావంతో. సో మనకు రేపు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల వరకు మాత్రమే వర్షాలు అక్కడక్కడ, అది కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పడతాయని మీకు చెప్పడం లేదు. అండ్ అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మబ్బులతో కప్పబడి చల్లదనంగా అయితే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా అయితే ఉంటుందన్నమాట. ఈవెన్ మనకు తెలంగాణ స్టేట్‌లో కూడా సో ఇదే సిచ్యువేషన్ అయితే ఉండొచ్చు, చల్లదనంగా కొంచెం అటు ఇటుగా. ఓకేనా. ఇలా అయితే ఉన్నదండి మనకు రానున్నటువంటి 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. దీని ప్రభావంతో వచ్చేసి మనకు ఎన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉండొచ్చు అంటే మ్యాక్సిమం మనకు రేపటి వరకే లాస్ట్ అయితే చెప్పున్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపు ముఖ్యంగా మనకు చెప్తాను చూడండి. ఈ చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, అలాగే ఈ యొక్క అన్నమయ్య, దాని తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడతాయన్నమాట. సో ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసి చెప్పండి. సో ఇక 13వ తారీఖు నుంచి మనకు వర్షాలు అయ్యేటువంటివి అయితే ఉండవు. ఇప్పుడు కురిసేటువంటి తేలికపాటి జల్లులతో కూడుకున్న వర్షాలు కూడా పడవన్నమాట. నార్మల్గా ఎండ్ వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు. మీకు అప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.